ఈ కవిత్వంలో మనకు కనిపిస్తుంది. డాక్టర్ నర్మల భాస్కర్ పేరు పరిచయం చేయనక్కర్లేని పేరు. సాహితీ లోకంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి స్థానం. తాను సృజన, అనుసృజన, నిఘంటు నిర్మాణం లాంటి భాషా పరిశోధన అట్లా 3 రకాలుగా ఒక త్రివేణి సంగమం లాగా 50 సంవత్సరాలుగా ఒక సాహిత్య సేద్యం చేస్తున్నటువంటి అనితర సాధ్యమైనటువంటి సాహిత్యవేత్త, బహుభాషావేత్త. తాను ఉద్యోగ జీవితంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా జీవితం ఆరంభించినప్పటి నుంచి ఆయన నిత్యం విద్యార్థి. 1985లోనే తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు సామెతల మీద తులనాత్మక అధ్యయనం చేసి ఎంఫిల్ దూర విద్యలో సాధించినటువంటి ఘనత. 1990లో కుటుంబ జీవనంలో మలయాళం, తెలుగు సామెతల మీద పరిశోధన చేసినటువంటి పరిశోధకుడు. తన ఉద్యోగ జీవితంలో ఉంటూనే ఒక నిరంతర పరిశోధన. ఇట్లా తను పరిశోధన చేస్తూ, ఒక సాహిత్య సేద్యం చేస్తూ, కథలు రాస్తూ, కవిత్వం రాస్తూ, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అనేక భాషల్లో ఉన్నటువంటి ఒక గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేస్తూ, అవును మేము అనువాదకులమే, మా కులం అనువాదకులమే అని చెప్తూ తాను చాలా తెలుగు లోకానికి, తెలుగు ప్రపంచానికి అనేక గొప్ప పుస్తకాలని పరిచయం చేసినటువంటి ఒక పరిపూర్ణ సాహిత్యవేత్త. అత్యంత సృజనశీలంగా, నవోన్మేషంగా నిత్యం తాను జ్వలిస్తూ ప్రజ్వలిస్తూ స్వయం సంపూర్ణంగా ఒక సాహిత్యాన్ని 50 ఏళ్ళుగా పండిస్తున్నటువంటి సృజనకారుడికి ఇవాళ 70 ఏళ్ళు నిండిన సందర్భంగా అతనికి అందరం ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాం. 70 ఏళ్ళ శుభాకాంక్షలు. ఇది సప్తతి సందర్భం. ఈ సందర్భంగా ఈ సప్తతిని, ఈ 7 పదుల పండుగ సందర్భంగా దీన్ని ఎట్లా గుర్తుంచుకునేలా చేయాలని సాహితీ సోపతి అనుకుంటున్నప్పుడు తాను రాసినటువంటి 7 పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించుకుంటే కరీంనగర్ సాహిత్య లోకంలో తెలుగు నాట ఒక సృజనాత్మకమైనటువంటి సాహిత్య కార్యక్రమంగా ఉండిపోతుంది అని సాహితీ సోపతి భావించినప్పుడు తాను సహృదయతో అంగీకరించారు. ఆ అంగీకారంతో ఇవాళ ఈ 7 పుస్తకాల ఆవిష్కరణోత్సవం జరుగుతూ ఉన్నది. గిజుభాయ్ బగేక్ అంటాడు, చాలా మాట్లాడతారు పెద్దలు, మీరు చాలా విషయాలు మాట్లాడతారు, నిజానికి మీరు మీ పిల్లల కోసం ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు గిజుభాయ్ బగేక్. ఇవాళ ఆ పిల్లల కోసమే తనతో నడిచి వచ్చినటువంటి అనుచరుల కోసం, సహచరుల కోసం ఈ 7 పుస్తకాలకు ముందు మాటలు రాయించాడు. వారి చేత ఇవాళ వారి స్నేహశీలతనే ఇవాళ ఒక రకంగా నిజానికి ఒక అపూర్వమైన ఘట్టం ఇది. 7 పుస్తకాల ఆవిష్కరణ, ప్రచురణ. ఈ 7 పుస్తకాలలో గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆరు బెంగాలీ కథలు, తెలంగాణ పలుకుబడి, తెలంగాణ క్రియపద కోశం, ప్రణయ హృదయాలు, కుండి, మాటల మూటలు, ఈ 7 పుస్తకాలు ఇవాళ మనం ఆవిష్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సాహిత్య సోపతి బాధ్యులు, నిరంతర కవి పెద్దలు అన్నవరం దేవేంద్ర గారిని సభాధ్యక్ష వహించవలసిందిగా సభ మీదకి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. భాస్కర్ గారికి ఎంతో ఆప్తులు,
వారిని కనిపెట్టుకుంటూ ఉండేటువంటి డాక్టర్ డి రఘురామన్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈనాటి కథానాయకుడు సప్తతి సందర్భంగా పెద్దలు డాక్టర్ నర్మల భాస్కర్ గారిని ప్రేమతో కరతాళ మధ్య వేదిక నుంచి ఆహ్వానిస్తాము. కవి, విమర్శకులు పుస్తకాలను విశ్లేషిస్తూ తెలుగు వెలుగులో నిరంతరం సాహిత్య ప్రక్రియ చేస్తున్నటువంటి అన్నాడి గజేందర్ రెడ్డి గారిని వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. సాహితీ సోపతిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి భాగస్వామి, సీనియర్ పాత్రికేయులు, పాత్రికేయ రచయిత, జనం పాటలతో తన సాహిత్య ప్రస్థానాన్ని మొదలుపెట్టి రన్నింగ్ కామెంటరీతో ఇప్పటికీ సమాజానికి చురకలు అంటిస్తున్నటువంటి పాత్రికేయ కవి పెద్దలు నకుమర్ శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మాటల మూటల పుస్తకానికి ముందు మాట రాశారు. అదేవిధంగా ఈ పుస్తక ప్రచురణ బాధ్యతను కూడా తానే తలకెత్తుకున్నటువంటి సౌజన్యమూర్తి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతాము. చిక్కరైన చక్కరైన కవిత్వానికి చిరునామా, అలాగే సమాజాన్ని స్పృశించేటువంటి అంశాలపైన రచనలు చేస్తున్నటువంటి రచయిత, గానానికి కేర్ ఆఫ్ అడ్రస్ గాజోజు నాగభూషణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ రచయిత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు వాగ్యర్ నుంచి నిన్నటి పరిచయం దాకా 8 పుస్తకాలను వెలువరించినటువంటి కవి, రచయిత, విమర్శకుడు, భాషావేత్తగా ఎదుగుతున్నటువంటి మన తరం సాహితీవేత్త మూల వెంకటేశ్వర గారిని కవి, రచయిత, విశ్లేషకులు, విమర్శకులు జమిడికతో సమాజం గుండెలో డబ్బు కొట్టి మరి నిద్రలేపినటువంటి కందుకూరి అంజయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎన్నిల ముచ్చట్ల గుంపుతో, ఎన్నిల ముచ్చట్ల సాహిత్య ప్రస్థానంతో సాహిత్య కార్యకర్తగా, కవిగా, రచయితగా, జానపద వాగ్గేయకారుగా కీర్తి గడిస్తున్నటువంటి పెద్దలు కుకట తిరుపతిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాము. కవి ఎప్పుడు కష్టజీవి వైపు ఉంటాడు. అలాంటి కష్టజీవుల వైపు ఉంటూ పెట్టుబడిదారి వ్యవస్థను, సమాజాన్ని ఇరవై సెకండ్ల మాటలు. వీడు మనుషులందరినీ కలిపి ఉంచాలని నిరంతరం తాపత్రయపడే మానవుడు. కళల కార్ఖానా కరీంనగర్లో పూసిన సాహితీ సుమమతలు. తెలంగాణ భాష అస్తిత్వానికి ఆరాటపడ్డ తెలంగాణ పదకోశమతలు. తాను పుట్టిన గడ్డను తనను కన్న మట్టికై తప్పించే మట్టి నృత్యమతలు. తెలుగు సాహితీ ప్రపంచంలో తన పేరును సుందరంగా దిద్దుకున్న శుద్ధముకారుడు. తన ప్రేమ ఆప్యాయతతో మనందరినీ తడిగా తడిపే చెలిమే అతడు. తెలంగాణ భాషను తెలుగులందరికీ తెరచెప్పిన తెలంగాణ పలుకుబడి అతడు. 14 భాషలను పలకంగా పట్టుకొని మనకు అందిస్తున్న మాటల మూట అతడు. మనకందరికీ ప్రీతి పాత్రలు ఈ ప్రణయ ప్రకృతిలు నర్మల భాస్కర్ గారికి స్వాగతం, సుస్వాగతం. 70 జీవితం, 50 అక్షరశైత్యం, 40 పుస్తకాలు, ఇంకా ఎంతో మంది సాహిత్య కార్యకర్తల నేతృత్వం. ఈ కార్యక్రమం 7 పుస్తకాల కార్యక్రమం. ఇది 7 పాయల జాతర లాంటిది. ఈ 7 పాయల జాతరకు వచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ సాహితీ సోపక్షర స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం కొనసాగించాల్సిందిగా సభాధ్యక్షులు ఆనందిస్తాం. రచయిత కాదు, వారంటే వ్యక్తిత్వం. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మహోన్నత శిఖరం కోసం ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం వచ్చాం. రియల్లీ వెరీ వెరీ లక్కీ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
నెక్స్ట్ అన్నవరం దేవధరన్న గారికి